ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకృతనాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమః. మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు. చేసినా సరే ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు. దానికి కారణం పూర్వజన్మ కర్మలు. అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి, విడాకులు చెందుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత అన్నారు. కాబట్టి రోగాలలో కూడా మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే, చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి, ఏ జన్మ పాపమో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది, తగ్గట్లేదని ఆవేశపడతాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ప్రయత్నాలు చేస్తాం. కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం. ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా, లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్నా, వివాహాలు కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు. అలాగే సంతానం లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి సర్పదోషాలని, కాలసర్పదోషాలని, తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఈ సర్ప ప్రతిష్ట, నాగ ప్రతిష్ట అని చెప్పి వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, కానీ సర్ప ప్రతిష్ట చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి. ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట. ఖర్చు పెట్టి ఏమంటది, లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు, నేను అప్పుల పాలు అయిపోయానండి, నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీనికి ఏంటి కావాలి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి. కాబట్టి మనము ఈ యొక్క కాలసర్ప దోషాలు, మంగళ దోషాలు, శని దోషాలు, ఈ అనంతాది నవకుల నాగదేవతల పూజలు, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంట్లోనే చేసుకోవాలి, ఒకళ్ళు చేసేది కాదు. అది నీకు ఆకలేస్తే నువ్వు తినాలి, పక్కవాడు చేసేది కాదు. ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. గురువు రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన గురు చండాల దోషము, దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది. దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు. అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, మనము రవి కేతువుతో ఉంటే పితృదోషాలని, ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ, ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి. ఇటువంటి హోమాల వల్ల, యజ్ఞాల వల్ల, వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కేవలం వాళ్ళ మాటల గారడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇలా 1,00,000 రూపాయలు బండి మేము 10 మంది పంతులు గారులను పెట్టి, లేకపోతే 4 పంతులు గారులను పెట్టి మేము చేస్తున్నాం, నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది, అవుట్పుట్ అనేటటువంటిది అవసరం. ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి
అనారోగ్యం వల్ల, లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అండి, తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం. అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది, మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. గురు సాధన, జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు, జగద్గురువులైనటువంటి కృష్ణుడు, మరి దక్షిణామూర్తి, ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి. రాఘవేంద్ర స్వామి, ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు. మధ్యలో ఈ పూజల పేర్లతో, హోమాల పేర్లతో, యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు, నిర్మోహమాటంగా కలిసి రావు. వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ, వీళ్ళ చేసేదేంటి మీకు పూజలు? ఇది చూసుకోవాలి. కేవలం వాళ్ళు పొట్టకూటి కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే, అడ్డంగా దోపిడీ అన్నమాట. కాబట్టి ఈ 12 ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి, వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు, ఈ యొక్క గుర్చండాల దోషాలు, ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము, ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి రాజ్ నిర్మోరు పెళ్ళైందా లేదా, సూపర్ హీరోయిన్ అందాల నటి, యువకుల హృదయాల్లో మన నిలిచిపోయినటువంటి సమంతతో పెళ్ళైంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి రంభ, ఉరోష, మేనకం లాంటి వాళ్ళతో వివాహాలు అవుతాయి. మరి ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావము భాగ్యంలోకి రావడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అదేవిధంగా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మన కొంతమందికి వ్యక్తిగత జాతకాలలో గురు యొక్క ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏం జరుగుతుందండి అంటే ఆదాయాలు డౌన్ అవుతాయి. తర్వాత ఈ ఉద్యోగాల్లో కూడా స్తంభన అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మీకు డౌన్ఫాల్, కొంతమందికి మళ్ళీ ఉద్యోగాలకి వెతుకుతున్నా సరే దొరకడం లేదు. ఈ రకంగా చాలా మందికి ఈ యొక్క తులారాశి వారికి జరుగుతుంది. అలాగే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ మీరు వెళ్తున్నారు. అయితే బెంచ్ మీద కేసులు ఇంతవరకు మూవ్ కానటువంటి వాళ్ళ కేసులు కూడా మూవ్ అవడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఏమవుతాయంటే అండి, వీళ్ళకి సంతానం వల్ల అనేకమైనటువంటి చిక్కులు, ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. శని మరి ఈ యొక్క మీనరాశిలో వక్రించి ఉండడం ద్వారా మనకి శత్రువులపై ఆధిపత్యమే కాకుండా ఆరోగ్యం విషయంలో కూడా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్, మంచి అలవాట్లు, ఆహారపు అలవాట్లు మంచి మనం పెంచుకోవడం ద్వారా మనకి బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు లాభాలు జరుగుతాయి. పాస్పోర్ట్లలో ఇంతవరకు వీసాల కోసం ఆగిపోయినటువంటివన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు జరుగుతాయి. ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద చెప్పేటటువంటి రాశి ఫలితాలు ఇవి. దీన్ని ఏం చేయాలంటే మీరంతా కూడా మీకు చక్కగా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మేము చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి చక్కగా మీరు కావాల్సినటువంటి వాళ్ళు నాన్ ప్రాఫిటబుల్ బేసిస్ తో మేము చెప్పడం, అలాగే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము జాతకాలకు హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలా. అలాగే చిన్నమస్తా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.